హలో అండి. ఈ వీడియోలో 'లవ్ స్టోరీ ఇన్ ద 1970స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫైనల్లీ ఫెయినీ వాళ్ళ బ్రదర్‌కి వర్క్ వచ్చిందని చెప్పేసి ఇంటికి రాగానే ఎవరితో మాట్లాడకుండా సీరియస్‌గా తన రూమ్‌లోకి వెళ్తాడనమాట. కాసేపు ఆగి ఫెయినీకి కూడా ఇంటికొస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు చెప్తారు ఫెయినీతో, "నీ బ్రదర్‌కి ఏమైందో ఏంటో పిలిచినా కూడా మాట్లాడకుండా పలకకుండా వెళ్ళిపోయి రూమ్‌లో డోరేసుకున్నాడు. ఒకసారి నువ్వు వెళ్లి చూడు" అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా అదే అంటాడనమాట. చాలా సీరియస్‌గా లోపలికి వెళ్ళాడని చెప్పేసి, "సరే ఉండండి నేను మాట్లాడతానని" చెప్పేసి ఫెయినీ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే నన్ను డిస్టర్బ్ చేయకు నేను రాయాలి అన్నట్టు చెప్తాడనమాట. ఫైని అది చూసి ఏంటి ఇంతసేపు ఇదే రాసావా అంటే, నా వల్ల అయితలేదు. ఈ డిపార్ట్మెంట్‌లో నేను సెట్ అవ్వననిపిస్తుంది. నన్ను ఇంకో డిపార్ట్మెంట్‌లో ఏమన్నా మూవ్ చేస్తారేమో అని చెప్పి అడుగుతానంటే, ఏం మాట్లాడుతున్నారు? అసలు పబ్లిక్ డిపార్ట్మెంట్‌లోకి రాడాలంటే అసలా ఊరికే రారు. చాలా కష్టపడాలి. మీకు ఈజీగా వచ్చిందిది. మీరు అలా ఎలా చెప్తారు? మీరు అసలు వదులుకోలేరు. పైగా అందరి సంగతి పక్కన పెడితే లిన్‌మయి వాళ్ళ అమ్మగారు ఎలా చూస్తారో తెలుసు కదా మిమ్మల్ని మళ్ళీ. అందుకే మీరు ఈ డిపార్ట్‌మెంట్‌లోనే ఉండండి అంటే, మరి నాకు రావట్లేదంటే, ఇట్స్ ఓకే రైటింగ్ చాలా ఈజీయే నేను మీకు నేర్పిస్తాను. సో, ఈ ఒక్కసారికి నేను రాస్తాను అనగానే పెన్ను, బుక్ తనకు చూయిస్తూ ఉంటాడనమాట రాసేయి అన్నట్టుగా. ఫెయినీ సరే అని చెప్పేసి కూర్చొని రాస్తూ, ఇలా రాయాలని చెప్పేసి తను రాసిందంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రాస్తుందనమాట క్లియర్‌గా తన బ్రదర్‌తో. ఎలాగోలాగా ఫెయినీ ఆర్టికల్ కంప్లీట్ చేసి తన బ్రదర్‌కి ఇస్తుందనమాట. నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్ళిపోయి దాన్ని సబ్మిట్ చేస్తాడు. లిన్ ఉంది కదా! తనే అది చదివి అప్రూవ్ చేయాలనమాట. అందుకే వాంగ్ తోటి ఎదురుగా వాంగ్ కూర్చొనుంటుంది చీఫ్ వాంగ్. తను రాసిన ఆర్టికల్ ఏదైతే ఫెయినీ వాళ్ళ బ్రదర్ రాసిన ఆర్టికల్ లిన్ చదువుతూ ఉంటుంది. ఫెయినీ వాళ్ళ బ్రదర్ కూడా అటు పక్కనే ఉంటాడనమాట. లిన్‌కి బాగా తెలుసు ఆ ఆర్టికల్ రాసింది ఫెయినీ వాళ్ళ బ్రదరే అని చెప్పేసి, ఇదే మంచి సమయం కక్ష తీర్చుకోవడానికని చెప్పేసి, కావాలని చెప్పి చాలా మిస్టేక్స్ వెతికి, "ఏంటి ఇదంతా రాస్తారా? అసలు ఓపెనింగ్ సెరమనీ గురించి ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు? అవసరం ఏంటి? వీటిలో చాలా చేంజెస్ చేయాలి. ఎవరసలు ఇది రాసిందని చెప్పేసి గట్టిగా అరుస్తుందనమాట. ఇదంతా ఫెయినీ వాళ్ళ బ్రదర్ వింటూనే ఉంటాడు. సరే అని చెప్పేసి దాని పైకి లేచి నేనే రాసానన్నట్టు చెప్తాడు. ఎందుకలా రాసాడో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. బట్ స్టిల్ ఇదంతా నాకు నచ్చలేదు. ఇలా రాయడం అసలు కరెక్ట్ కాదు. నువ్వు చాలా ఇంప్రూవ్ అవ్వాలి. మీ స్టాండర్డ్స్ చాలా తగ్గిపోయాయి మీ డిపార్ట్‌మెంట్‌వి అన్నట్టు చీఫ్ వాంగ్‌తో చెప్పేసి ఇది రీరైట్ చేయండి అని చెప్పి తను వెళ్ళిపోతుంది. చీఫ్ వాంగ్ కూడా ఇక ఏం చేయలేక పేపర్స్ తీసుకొని ఫెయినీ వాళ్ళ బ్రదర్ చేతిలో పెట్టి ఇది రీరైట్ చేయి తను చెప్పినట్టుగా అని చెప్పేసి తను కూడా ఇక సైలెంట్‌గా ఉంటుంది. ఆ రోజు నైట్ ఇంటికి కొంచెం బాధగా వస్తే అక్కడే ఉన్న లిన్మయి అడుగుతుందనమాట. ఏమైంది అంటే జరిగిన విషయం చెప్తాడు. ఇలా రీరైట్ చేయమన్నారని చెప్పేసి, ఎవరికీ అర్థం కావట్లేదంట అని చెప్పి. అవునా! సరే నేను చూస్తాను. అంటే బయట ప్రజలకు అర్థం కాదని కదా! నేను కూడా వాళ్ళలో ఒకదాన్ని కాబట్టి నేను చదివి నాకు అర్థమైందో లేదో చెప్తానని చెప్పేసి తను కూర్చొని, ఇదంతా నాకు అర్థం కాలేదని చెప్పి తను అండర్‌లైన్ చేస్తూ ఉంటుంది. అంతా నువ్వు చేసేస్తే మరి ఇంకేం మిగులుతుంది ఆర్టికల్ అంటే, నీకోసం నేను కూడా ఫ్యూ లైన్స్ రాస్తా అని చెప్పేసి తను కూడా ఫ్యూ లైన్స్ రాసిస్తుందనమాట. ఆ రోజు నైట్ కూర్చొని. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫెయినీ వాళ్ళ బ్రదర్ అదే ఆర్టికల్ తీసుకువెళ్ళి అందరి ముందు మిస్ సుగ్జు ఇంకా చాలా మంది ఉంటారనమాట అక్కడ. లిన్ అలాగే చీఫ్ వాంగ్ అందరూ ఉంటారు. సో, అందరి ముందు అది చదువుతాడు. అది చదివిన తర్వాత ఏదో సూపర్‌గా రాసినట్టు ఒక పోజ్ పెడతాడనమాట ఫెయినీ వాళ్ళ బ్రదర్. చీఫ్ వాంగ్ సరిగ్గా నించో అన్నట్టు చెప్తుంది. అప్పుడు మిస్ సుగ్జు వచ్చేసి నిజమే మీ పబ్లిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు రాయడం సరిగ్గా లేదు. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. స్టాండర్డ్స్ కొంచెం తగ్గినట్టే అనిపిస్తుందంటే లిన్ వచ్చేసి వెంటనే ఇన్వాల్వ్ అయ్యి, అవునవును నేను కూడా అదే చెప్తున్నాను. వీళ్ళకసల ఏమీ రావట్లేదు. ఎవరిని పడితే వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారని చెప్పేసి కావాలని ఇండైరెక్ట్‌గా ఫెయినీ వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది లిన్. సరే అసలు ఆ ఆర్టికల్ ఎలా ఉండాలో దీంట్లో మిస్టేక్స్ ఏంటో నేను చెప్తాను రాసుకోండి అని చెప్పేసి మిస్ సుబ్బు చెప్తూ ఉన్నప్పుడు, సో, తను ఓపెనింగ్ సెరమనీ గురించి కూడా మాట్లాడుతుందనమాట ఫైనల్లీ. అప్పుడే అది విన్న చీఫ్ వాంగ్ ఏం చేస్తుందంటే, యాక్చువల్లీ అసలు ఈ ఆర్టికల్ మేము ఓపెనింగ్ సెరమనీతోనే స్టార్ట్ చేశాము. బట్ కొంతమంది అది బాలేదని చెప్పారు. అందుకే మేము రీరైట్ చేశాము అని చెప్పేసి వెంటనే ఫెయినీ వాళ్ళ బ్రదర్ తోటి ఆ ప్రీవియస్ డ్రాఫ్ట్ ఉంది కదా! ఆర్టికల్ చూయించు మిస్ సుగ్జూకి అని చెప్పేసి అది చూయించమని చెప్తుంది. అది చూయించగానే మిస్ సుగ్జు నిజంగా సర్ప్రైజ్ అయ్యి, ఇది చాలా బావుంది ఈ ఆర్టికల్. ఎవరు చెప్పారు బాలేదని చెప్పేసి వాళ్ళే పీపులే వాళ్ళ స్టాండర్డ్స్ ఇంకా పెంచుకోవాలి. ఇంకా పురాతన కాలమైన ఆర్టికల్స్ రాస్తామా ఏంటి? ఇది బావుంది. చిన్న మోడిఫికేషన్ చేయాలి. అది చేసేసి డైరెక్ట్‌గా నువ్వు వెళ్లి ప్రింట్ ఔట్‌కి ఇచ్చేసేయి అక్కడ రేడియో దగ్గర అనౌన్స్ చేయమని చెప్పేసి, నాకు చూపించాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి మెచ్చుకుంటుందనమాట. అప్పుడు చీఫ్ వాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకు కూడా అర్థమవుతుంది ఇదంతా లిన్ కావాలని చేసిందని చెప్పేసి. ఫెయినీ వాళ్ళ బ్రదర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఆ రోజు ఈవినింగ్ ఫ్యాక్టరీలో రేడియోలో ఆ ఆర్టికల్‌ని అనౌన్స్ చేస్తారనమాట. అది సగం రాసింది ఫెయినీయే కాబట్టి ఫెయినీకి కూడా క్రెడిట్ ఎళ్తుంది కదా! సో, తను ఇంటికి వెళ్ళగానే అక్కడ కిటికీ దగ్గర అప్ అని చెప్పి ఒక ఐకాన్ ఉంటుంది. అది యూజువల్లీ టెర్రస్ మీదకి రాడానికి అలా పెట్టి వెళ్తాడనమాట. మన ఫ్యాంగ్ వచ్చి అది పెట్టి దాన్ని చూసి ఫెయినీ కూడా ఓకే. ఇది టెర్రస్ మీదకి వెళ్ళాలనే ఇండికేషన్ కదా! అని చెప్పేసి తను కూడా పైకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటాడు ఫ్యాంగ్.
నీ ఆర్టికల్ నీ ఆర్టికల్ నువ్వు రాసింది ఫ్యాక్టరీలో అనౌన్స్ చేశారు కాబట్టి అప్రూవ్ అయ్యి నీకిది చిన్న సెలబ్రేషన్‌లా నేను చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి ఫాంగ్ చెప్తాడు. ఇక అక్కడ కూర్చొని ఇద్దరు కలిసి కుక్ చేసుకుంటారనమాట. తన హార్డ్‌షిప్స్ అన్నీ పాస్ట్‌లో ఏం జరిగినాయో ఫాంగ్ అవన్నీ ఫైనీతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అలా నైట్ అయిన తర్వాత ఫైనీ అక్కడ పెంకుల మీద కూర్చున్నప్పుడు ఫాంగ్ వచ్చేసి ఆర్టిస్ట్‌లాగా ఒక డ్రామా చేస్తానికి చూపిస్తూ ఉంటాడు. ఫైనీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుందనమాట. తర్వాత వచ్చేసి అదయిన తర్వాత, అయినా నీకసలు యూనివర్సిటీలో సీట్ ఎలా వచ్చిందంటే, ఏమో నాకే తెలీదు. బట్ నాకు స్టూడెంట్ అవ్వాలని లేదు యూనివర్సిటీలో. అందుకే నేను వదిలేసాను. బట్ నువ్వెందుకు యూనివర్సిటీ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు మంచిగా వర్క్ చేసుకుంటున్నావు కదా! ఫ్యాక్టరీలో అంటే నాకు రైటర్ అవ్వాలనుంది. నేను యూనివర్సిటీ స్టూడెంట్ అవ్వాలి. ఎలా అయినా సరే మంచిగా ఒక రైటర్ అవ్వాలంటే తప్పకుండా నీ డ్రీమ్ కమ్ ట్రూ అవుతుంది. అదే నేను కోరుకుంటున్నాను అన్నట్టు తను చెప్తాడు. తను బాధపడుతూ ఉంటే యూనివర్సిటీకి వెళ్ళలేకపోతుందని చెప్పేసి తనని పైకి లేమని చెప్పేసి మూన్ వైపు చూపిస్తూ స్టోరీస్ చెప్పేసి తన్ని కొంచెం డైవర్ట్ చేస్తాడనమాట. అంటే ఏదైతే జరగందో తను ఆలోచిస్తుందో జరిగే పని చెప్తాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు డిజైనింగ్ చేస్తావు కదా! బట్టలు కూడా కుడతావు. నీకోసం నేను డ్రా చేసి ఇస్తాను. వాటిని డిజైన్ చేసి నువ్వెందుకు క్లాత్స్ కుట్టకూడదు? కన్ఫర్మ్‌గా నువ్వు చాలా బాగా కుడతావని మీ అమ్మ, మీ నాన్నగారు అందరూ చెప్పారు నాతో. అదెందుకు ట్రై చేయకూడదంటే, అప్పుడే తనకొక థాట్ వస్తుందనమాట. అవును కదా! అని చెప్పేసి. నెక్స్ట్ ఇద్దరు కలిసి మూవీకి వెళ్ళి, మూవీస్‌లో హీరోయిన్స్ ఇంకా క్యారెక్టర్స్ ఎలాంటివైతే క్లాత్స్ వేసుకుంటారో అవన్నీ తిను ఫాస్ట్‌గా డ్రా చేయగలడు కాబట్టి తినని డ్రా చేయమని చెప్తుందనమాట ఫ్యాన్‌ని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ కూర్చొని వాటిని తిను డిజైన్ చేసి ఎలా కుట్టొచ్చో మెజర్‌మెంట్స్ అంతా రాసుకొని డిజైన్ చేసి డిజైనర్ పేపర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే ఫ్యాక్టరీలో లంచ్ చేసేప్పుడు మిస్ లియూకి తన డిజైనర్ పేపర్స్ చూయిస్తుందనమాట. ఇవి బాగున్నాయి అని చెప్పేసి. సూపర్‌గా ఉన్నాయి అసల. నార్మల్‌గా మనమందరం వేసుకునే బట్టల కన్నా ఇవి చాలా బాగున్నాయి. నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదని చెప్పి మెచ్చుకుంటూ ఉంటుందనమాట. అప్పుడు సడెన్‌గా అక్కడికి లిన్ వస్తుంది. ఆ పేపర్స్ లాక్కొని ఏంటి ఇవని చెప్పేసి. నువ్వు చేసింది టెక్స్‌టైల్ వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్‌తో నీకేం పని అని చెప్పేసి తనని తిడుతూ ఉంటుంది. నీ వర్క్ మీద కాన్సంట్రేట్ చేయని చెప్పి. ఫెయినీకి అసలు నేనేం తప్పు చేశానో చెప్పు, నా వర్క్ ఎక్కడ చేయలేదు చెప్పు అంటే, నువ్వు లేజీగా ఉన్నావని చెప్పి ఏదేదో మాట్లాడి, కోపంగా ఆ పేపర్స్‌ని చించేసి వెళ్ళిపోతుందనమాట. మిస్ లియో ఫెయినీకి సారీ చెప్తుంది. ఇదంతా నా వల్లే అని చెప్పేసి. ఇట్స్ ఓకే. కొన్ని జరుగుతూ ఉంటాయని చెప్పేసి తను చాలా బాధగా ఆ పేపర్స్‌ని బ్యాగ్‌లో పెట్టుకొని ఇంటికి వెళ్ళి వాటిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుందనమాట. ఇంతలో ఫాంగ్ వస్తాడు. ఆ పేపర్స్‌ని వెనక దాచేస్తుంది. ఫాంగ్ రాగానే తన ఫేస్ చూసి ఏమైంది అన్నట్టు అడిగితే, "మిస్ లియూకి చూయించావా మరి డిజైన్స్ అన్నీ" అంటే, "ఆ! చూయించానంటే, ఏవిటివ్వు నేనింకా కరెక్ట్ చేస్తాను." అంటే, "లేదు మిస్ లియూకి ఇచ్చేసానంటే." "అదేంటి అలా ఎలా ఇచ్చేసావంటే?" "ఏం కాదులే నేను మళ్ళీ డ్రా చేస్తాను. తనకు నచ్చాయంట అందుకే ఇచ్చేసాను" అన్నట్టు చెప్తుంది. సరే నేను వాటర్ తీసుకొస్తా అని చెప్పేసి ఫెయినీ వచ్చేసి బయటకి వెళ్తుందనమాట. తను వెళ్ళగానే అక్కడొక డిజైనర్ పేపర్ చించి ఒక ముక్క కనిపిస్తుందనమాట ఫాంగ్‌కి కింద. సో, ఫాంగ్‌కి డౌటొస్తుంది సంథింగ్ ఏదో జరిగిందని చెప్పేసి. నెక్స్ట్ సీన్‌లో మనకి ఫాంగ్ వాళ్ళ సిస్టర్‌ని చూపిస్తారనమాట. తన దగ్గరికి అప్పుడే తను లాక్ చేసి వెళ్తూ ఉంటే రూమ్‌కి లియూ వస్తాడు. మిస్టర్ లియూ వచ్చేసి ఏదో మార్నింగ్ ఏదో డౌట్ అన్నావు ఫార్ములా అంటే సార్టెడ్ ఇంక అవసరం లేదు అన్నట్టు తను చెప్తుంది. వెళ్ళిపోబోతుంటే తనతో ఇలా మాట్లాడతాడనమాట. సో, అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన పాస్ట్ ఏంటో మనకు చూస్తారు. యాక్చువల్లీ వాళ్ళు పాస్ట్‌లో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. బట్ మిస్టర్ లియూ ఏం చేస్తాడంటే ఫాంగ్ వాళ్ళ సిస్టర్‌కి బ్రేకప్ చెప్తాడు. ఎందుకంటే తనని మ్యారేజ్ చేసుకుంటే తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఇలా రీసెర్చ్‌లో పాల్గొనలేడని చెప్పేసి అందుకే తనకి బ్రేకప్ చెప్పేస్తాడు. సో, ఇంకా మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అలానే ఉందా అంటే, అవును అలానే ఉంది. అయినా నేను ఇక్కడికి రాగలిగాను. నీలా కాదు అని చెప్పేసి తనంటుందనమాట. బ్యాక్ జరిగిన దానికి ఐ యామ్ రియల్లీ సారీ అంటే, సారీ ఎందుకు? ఇట్స్ ఓకే అన్నట్టు తను చెప్తుంది. నువ్వు నా ప్లేస్‌లో ఉన్న అదే చేసేవాడివి అన్నట్టు మిస్టర్ లియూ అంటే, అవును నేను ఒప్పుకుంటున్నాను. అందుకే మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదంటున్నాను. నేను అది ఎప్పుడో మర్చిపోయాను. మీరు దాని గురించి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వర్క్ రిలేటెడ్‌గా కొలీగ్స్ కాబట్టి, మీరు నన్ను నా పేరు పెట్టే పిలవండి. రెస్పెక్ట్‌ఫుల్‌గా అన్నట్టు తను చెప్తుంది. తనకి షేక్ హ్యాండ్ ఇస్తే తను అది కూడా ఇవ్వకుండా, మీతో కోఆపరేషన్ నాకు ప్లెజెంట్‌గా అయితే లేదు. నేను వెళ్తున్నాను అని చెప్పేసి తన పాటికి తను వెళ్ళిపోతుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.